ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెసేజ్ ఓపెన్ చేసుకోండి. డిజిటల్ నుంచి ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది మొత్తం స్టార్టింగ్ చూసుకోండి. ఓకే, చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి స్టార్టింగ్లో మనకు 2 ఎఫెక్ట్స్ ఉంటాయి చూసుకోండి. మొత్తం లిరిక్స్ అని ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసి కింద టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకోండి. పైన 3 డాట్స్ ఇక్కడ ఇంపుట్ ఫాంట్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకొని చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఇక్కడ వస్తుంది. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫాంట్ అనేది ఇక్కడ లాస్ట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఫాంట్ యాడ్ అయిపోతుంది. ఓకే, మీకు ఇక్కడ ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకే, సేమ్ ఇదే కావాలంటే ఇదే క్లిక్ చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ఫాంట్ లింక్ని. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 4.20 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకుంటాం అనుకుంటున్నారో ఎవరు ఫోటోస్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా అంటే ఇలా కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఈ లేయర్స్ ఉన్నాయి కదా ఈ లేయర్ కిందకి తెచ్చేసుకోండి. ఇలా లిరికల్ ఉంది కదా టెక్స్ట్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో మళ్ళీ ఎక్స్ట్రా ఫోటోని కట్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ టెక్స్ట్ కిందకి తెచ్చేసుకోండి ఇలా. ఓకే, తెచ్చేసుకోండి. సేమ్ తెచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకోండి. ఓకే, సేమ్ ఇదే విధంగా వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైతుంది ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి సెకండ్ ఎఫెక్ట్ని వదిలేసి ఇక్కడ 5.2 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఇక్కడ టైం అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ 7.21 మిల్లీ సెకండ్ ఫోటోకి పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 10.18 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ లాస్ట్ 8.1 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్. ఓకే, యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేస్తే మనకి సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సేమ్ కాపీ చేసుకోండి. దీన్ని కూడా కాపీ చేసుకొని ఇంతకుముందు ఎఫెక్ట్ యాడ్ చేసినాక ఆ ఫోటోని వదిలేసి ఇక్కడ మిడిల్లో ఇంకో ఫోటో ఉంది ఖాళీ ఫోటో దాన్ని క్లిక్ చేసుకొని పైన పేస్టల్ పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ పేస్టల్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 8.27 మిల్లీ సెకండ్ పేస్ట్. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫోటోలు కొద్దిగా ఇలా జూమింగ్ పెంచుకోండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మిడిల్లోకి. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 13.2 మిల్లీ సెకండ్ పేస్ట్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ లాస్ట్ ఫోటో పేస్ట్. ఓకే, మొత్తం ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.